హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక ద్వారా ఉచితంగా 6 రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క చంద్రన్న సంక్రాంతి కానుక రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు కూడా ఈ సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ఈ డిసెంబర్ నెలలో అవకాశం ఇస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కూడా మనకు పక్కన పెట్టడం జరిగింది. ఇక ఎట్టకేలకు మనకు అందరికీ కూడా అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి ద్వారా సంక్రాంతి కానుకతో పాటు మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ కార్డులో ఉన్నవారు లేని వారు కూడా ఈ కానుక అందవచ్చని చెప్పడం జరిగింది. ఇక పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను. అంటే జనవరి నెల 1వ తారీఖున ఇచ్చే రేషన్లోని సంక్రాంతి కానుక ఇస్తారా, లేకపోతే సంక్రాంతి పండుగ కంటే ముందు ఇస్తారా, ఇక ఇంతకీ క్రిస్మస్ కానుక ఇస్తున్నారా లేదా, ఇక ఈ రోజే కాబట్టి క్రిస్మస్ కానుక ఇస్తున్నారా లేదా, ఇక ఈ రోజు అయితే మనకు క్రిస్మస్ని కానుక ఇస్తామని గతంలో మనకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. కానీ క్రిస్మస్ పండుగ అయితే కానుక ఇవ్వలేదు. ఈ రోజు మనకు క్రిస్మస్ పండుగ కాబట్టి మనకైతే ఈ రోజు కానుక అయితే పంపిణీ చేయలేదు. కానీ ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక ఎవరికి ఇస్తారు, ఈ సంక్రాంతి కానుక కింద ఉండి హిందువులకు ఇస్తారా, లేకపోతే మిగిలిన వారికి కూడా ఇస్తారా, అన్ని వివరాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభార్త అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఏడాది కూడా మనకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఈ 3 పండుగలు కూడా ఆయన కానుకలు అయితే పంపిణీ చేసేవారు. అంటే పండుగ పూట ఎవరు కూడా పస్తులు ఉండకూడదని ఉద్దేశంతో ఆయన 6 రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారనమాట. ఇక అదేవిధంగా మళ్ళీ ఆయన అధికారంలోకి రావడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇందులో భాగంగానే మనం ఈ యొక్క సంక్రాంతి నుంచి ఈ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనకు క్రిస్మస్కే ఇస్తామని మన మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పినప్పటికీ కూడా తక్కువ సమయం ఉంది కాబట్టి, అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా 6 నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఈ క్రిస్మస్కి అయితే కానుకలు అయితే ఇవ్వలేదు. ఇక అతిపెద్ద పండుగ మన అందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి, ఈ సంక్రాంతి కానుకగా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా, హిందువులకే కాదు మిగిలినటువంటి వారు కూడా పూర్తిగా ఈ యొక్క కానుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఈ క్రిస్మస్ కానుక అయితే పంపిణీ చేయలేకపోయారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా మన ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి కూడా 6 రకాల సరుకులు అయితే మనకు ఈ పండుగ పూట పస్తు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు 6 రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైన 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన చేసి లబ్ధిదారులకు ఈ యొక్క కానుకలను అయితే అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తారు. ఇక జనవరి 2న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో, అంటే రేషన్లు ఇవ్వరండి, పండుగకు 1 లేదా 2 రోజుల ముందు అయితే మనకు ఈ కానుకలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. జనవరిలో ఎలాగో ఉచిత రేషన్ ఇస్తారో ఆ ఉచిత రేషన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ సరుకులు అనేవి సపరేట్గా తర్వాత మళ్ళీ రేషన్ దుకాణాల ద్వారానే ఈ యొక్క సంక్రాంతి కానుకను అయితే అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ, అలాగే కార్డులో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది. ఇక ఈ జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క ముందుగా కొత్తగా పెళ్ళైన జంటలకు ప్రాధాన్యత ఇస్తామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు గతంలోనే తెలియజేశారు. కొత్తగా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుని ఉంటారో వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో
ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది దొరుకుతుంది. ఇక మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోండి. ఇక దీంతో పాటుగా మనకు ఆధార్ కార్డులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్పులు చేర్పులకు అంటే పేర్లు ఉంచడానికి, తీసివేయడం, కుటుంబ సభ్యుల్ని చేర్చడానికి, తొలగించుకోవడానికి అవకాశాలని కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ ప్రక్రియను మొదలుపెట్టినా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ముందుగా అనుకున్న విధంగానే ఈ డిసెంబర్ నెలలో అంటే మనకు డిసెంబర్ నుంచి 28 వరకు కూడా అవకాశం ఇచ్చి ఇక జనవరిలో కొత్తగా ఇస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ఆప్షన్ అనేది విడుదల కాక ఇబ్బంది పడ్డారు. సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది. మన ఏపీలో మనకి జనవరి 2న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్రాంతి కానుకలకు సంబంధించిన 6 రకాల సరుకులు ఉచితంగా ఇవ్వడానికి సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులపైన అయితే నిర్ణయం తీసుకొని మనకు ప్రకటన అయితే చేస్తారు. తర్వాత నుంచి కూడా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డుదారులతో పాటుగా అలాగే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా చంద్రన్న కానుకలు అందించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంక్రాంతి కానుక ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వడానికి, డబ్బులు మరియు సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.